ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అంటూ తెలంగాణకు రాష్ట్ర గీతం అందించినటువంటి వాగ్గేయకారుడు అందెశ్రీ మనకు దూరం అయిపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. యాక్చువల్గా అందెశ్రీకి ఏం జరిగింది, ఎందుకని అంత సడన్గా ఆయన మరణించారు? నిజంగానే ఆయన వాడాల్సినటువంటి మందులని వాడకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? మనతో పాటుగా ఉన్నారు సోషల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. అందెశ్రీ మరణం అనేది అందులోనూ సడన్గా అయింది. అంతసేపు చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ ఆయన మరణించారు అనుకున్నప్పుడు డాక్టర్లు కొంతమంది చెప్పారు ఆయన తీసుకోవాల్సినటువంటి మందులు తీసుకోలేదు, ఆయనకు హైపర్ టెన్షన్ ఉంది, మందుల్ని ఒక 1 month మానేశారు అని. అంత సడన్గా అవుతుంది, ఆయన ఎందుకన్నా మందులు మానేశారని మీరు అనుకుంటున్నారు? ముందుగా ఆయనకు నివాళులమ్మా, ఎందుకంటే అందెశ్రీ లాంటి వాళ్ళు అరుదుగా పుడతారు. ఆయన జీవించిన కాలంలో ఆయనతో పాటు ఉద్యమంలో అనుసరించినందుకు, ఆయనతో ఒక స్నేహ సంబంధాలు కొనసాగించినందుకు మనలాంటి వాళ్ళ జీవితాలని ధన్యమైనట్టుగా మనం భావించాలి. ఎందుకంటే అందెశ్రీ సరస్వతి పుత్రుడు అనే పదానికి మనకు అందెశ్రీ ఒక ఉదాహరణ. జనరల్గా ఎవరిని సరస్వతి పుత్రుడు అన్నా బాగా పాండిత్యం ఉన్న వాళ్ళని అంటారు. వాళ్ళందరూ బాగా ఎంలిట్లు పిహెచ్డీలు చేసిన నాగపాణి వాళ్ళు కానీ, శేషేంద్ర శర్మ లాంటి వాళ్ళు కానీ, మహాకవులు కానీ అందరు చదువుకున్న వాళ్ళు. అక్షరం ముక్క రాని వ్యక్తి కదా, పశువులు కాసేవాడు కదా, మేస్త్రి పని చేసినవాడు కదా. అంటే నిజంగా సరస్వతి పుత్రుడు అంటే అనొచ్చు వాళ్ళని కూడా. నారాయణ రెడ్డి గారిని, వీళ్ళందరినీ, ఆత్రేయ, ఆరుద్ర, సినీ కవులే కాక, దాశరథి లాంటి వాళ్ళే కాక మామూలు కవులు కూడా. కానీ ఏమీ చదువు రాకుండా ఇంత గొప్ప కవి అయిన వ్యక్తి మనకు కనబడడు. ఆ కాళిదాస్కి అపర రూపమో ఏమో మనకు తెలియదు, కానీ కాళిదాసు ఉన్న రోజుల్లో మనం లేము. కానీ ఆయన ఎప్పుడు కాళిదాసునే ఉదాహరణగా తీసుకునేవాడు. చాలా గొప్ప వ్యక్తి అర్ధాంతరంగా మరణించడం అనేది బాధాకరం. మనకు ఇటువంటి పొరపాట్లు చేసిన వాళ్ళల్లో బాలగోపాల్, జిట్టా బాలకృష్ణారెడ్డి, తర్వాత అందెశ్రీ, ఈ వరుసలో ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను చెప్పాను. బట్ నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నది వాళ్ళకు ఒక హెచ్చరిక కావాలని. అలా మహానేతలు ఉన్నారు. సొంత వైద్యం అనేది ఎప్పుడు పనికిరాదు. మరి అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంత సైన్స్, ఇంత మెడిసిన్, ఇంత తపస్సు చేసి పుస్తకాలన్నీ చదవాల్సిన అవసరాలు ఏముంటాయమ్మా? నేను నా ఆరోగ్యం కోసం నేను 2 సంవత్సరాల నుంచి రోజుకు 4-5 గంటలు ఆన్లైన్ జర్నల్స్ కావచ్చు, లేటెస్ట్ రీసెర్చ్ కావచ్చు, క్యాన్సర్ మీద కానీ, రకరకాల హెల్త్ ఛాలెంజెస్ మీద కానీ, గట్ మైక్రోబయామ్ మీద కానీ డైలీ చదువుతాను. నేను నా కార్లో ఎప్పుడు చూసినా కూడా 4-5 పుస్తకాలు ఉంటాయి. ఎందుకు చదవాలి మరి? నేను నా సొంత వైద్యం మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చా? చేతులారా తనంతను చంపుకున్నాడు. ఆయనకు ఎవరు అడ్వైజ్ ఇచ్చారో మనకు తెలియదు. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ ఆయుర్వేద వైద్యుడు కానీ, ఏ న్యాచురోపతి వైద్యుడు కానీ బీపీ టాబ్లెట్స్ సడన్గా ఆపమని ఎవరు చెప్పారమ్మా? నాకు తెలిసి అట్లా చెప్పగలిగే డాక్టరు ఏ మెడికల్ స్కూల్లో లేడు, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్లో కూడా. బీపీ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడవచ్చు, లివర్ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. కానీ అది ఆపమని చెప్పారు సడన్గా. ఈవెన్ మందు తాగే వాళ్ళని కూడా సడన్గా డ్రింక్ ఆపమని చెప్పరు. కేసీఆర్ గారి విషయంలో కూడా జరిగింది అది. ఒకరోజు కొద్దిగా పెరాలసిస్ లాగా వచ్చింది 2006 ఆ టైంలో, 7 ఆ టైంలో. డాక్టర్ చెప్పాడు మీరు కొంత డ్రింక్ను కంట్రోల్ చేయాలి అంటే నేను మొత్తమే ఆపేస్తాను. ఆయన మొత్తం ఆపేస్తే ప్రాణానికి థ్రెట్ ఉంటుంది, మొత్తం ఆపొద్దు, జస్ట్ ఒక సింపుల్ డోస్ ఏదైనా తీసుకోండి సరిపోతుంది అన్నాడు. ఆయన అప్పటి నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాడు లాస్ట్ 18 years నుంచి. 18-19 years నుంచి కూడా లైట్ డోస్ తీసుకుంటాడు అంతే. ఇంతకుముందులాగా ఆయన మీద ఆరోపణలు చేసినట్టుగా ఎప్పుడు కూడా ఆయన తీసుకోడు. నీకు ఆ విషయంలోనే సిగరెట్ తాగే వాళ్ళని కూడా సడన్గా ఆపొద్దు అంటారు. విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లం కూడా దారితీస్తాయి, స్ట్రోక్స్కి దారితీస్తాయి.
ఇది రీబౌండ్ హైపర్ టెన్షన్ అంటామ్మా. ఏంటంటే సర్ప్రైజింగ్గా సడన్గా ఒకటేసారి బీపీ టాబ్లెట్స్ ఆపడం అనేది ఇమ్మీడియట్గా మళ్ళీ రీబౌండ్ హైపర్ టెన్షన్ అనేది అగ్రెసివ్గా వస్తుంది. అంటే గతంలో ఆయన ఆపడానికంటే బీపీ టాబ్లెట్స్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఎంతైతే ఉంటుందో దానికంటే ఇంకా ఎక్కువ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొలాప్స్ కావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, స్ట్రోక్స్ రావచ్చు, న్యూరో మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు, ఏదైనా కావచ్చు. అది సిమ్టమ్స్ వచ్చినాక కూడా ఆయన ఆపిండు, సిమ్టమ్స్ వచ్చినాక కూడా మళ్ళీ పట్టించుకోలే. సిమ్టమ్స్ అనేవి ఆయనకు కనిపించాయి, తెలిసిందా ఆయనకి? అంటే మనకు తెలిసింది ఏంటంటే పడిపోయిండని, ఒకసారి కుప్పగూలిండని 1 డే బిఫోర్. తర్వాత 3-4 డేస్ నుంచి ఒకరిద్దరికి చెస్ట్ పెయిన్ ఉందని చెప్పుకున్నట్టు తెలిసింది. తర్వాత కొంతమందికి బాగా ఐ ఫీవర్ వచ్చింది అయితే అందరికీ తెలుసు. ఆయన 3 డేస్ బిఫోరు సుభాష్ రెడ్డి, కామారెడ్డికి సంబంధించిన సుభాష్ రెడ్డి సన్ మ్యారేజ్కి అటెండ్ అయ్యాడు. నేను కొద్దిగా లేట్గా పోయినా, లేకపోతే అక్కడ కలిసేవాడు నాకు. పోయినప్పుడు కూడా షాల్ కప్పుకొని కొంత బాధపడుతున్నట్టుగా అందరు నోటీస్ చేశారు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఇంత అనారోగ్యంగా ఉండి ఎందుకు వచ్చావు అని. సుభాష్ రెడ్డికి ఆయనకు ఆత్మీయ అనుబంధం ఉంది. అంటే నాకు తెలిసి ఆయనను ఎల్లవేళలా ఆదుకున్న వ్యక్తి సుభాష్ రెడ్డి మొదటి నుంచి కూడా. ఫస్ట్ టైం సుభాష్ రెడ్డి పేరు ఆయన నాకు అందశ్రీ చెప్పాడు. ఎప్పుడు ఒక 15 ఏళ్ల కింద మా ఇంటికి వచ్చాడు. ఒక రోజంతా ఉన్నాడు, మా ఇంట్లో భోజనం చేశాడు. అప్పుడు చెప్పాడు, నీకు కష్టకాలంలో ఎవరు ఆసరైతారంటే ఒక మహానుభావుడు ఉన్నాడు సుభాష్ రెడ్డి అని. ఆయన కొడుకు పెళ్ళిలో కలిశాడు, ఆయన కలిశాడు. ఆయనే అన్నాడు నాకు ఫోన్ చేసి, ఏందన్నా ఈయన ఇంత అనారోగ్యంగా ఉండి కూడా వచ్చిండు అని. అంటే నువ్వు చేసిన దానికి ఆయన డెఫినెట్గా రావాలి కదా. తెల్లవారి తెల్లవారి అయోధ్య రెడ్డి ఇంటికి పోయాడు. అయ్యప్ప స్వామి పూజ. ఆయనే చెప్పాడు, ఎందుకు వచ్చినావు అన్న ఇంత అనారోగ్యంగా ఉండి అంటే, ఏం కాదు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి అంటే, నువ్వు ఇక్కడి నుంచి డైరెక్ట్ హాస్పిటల్ పో. నిన్న మాట్లాడినా అయోధ్య రెడ్డితో, నువ్వేం చెప్పలేదా అంటే, నేను చెప్పలేదు, చెప్పిన నేను ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్ పో అని చెప్పిన నేను. కారు ఎక్కినాక డ్రైవర్తోనో మరి ఎవరున్నారు, ఏం కాదులే మనం పోదాంపా అని చెప్పి ఆయన కడుతున్న ఇంటికాడికి పోయి అక్కడి నుంచి ఆయన పడిపోయాడు. అయితే ఇది చాలామందిని పోగొట్టుకుంటున్నాం ఇట్లా సొంత వైద్యంతో, ఒక్కోసారి సిమ్టమ్స్ తెలియక కూడా. అయితే నేను మీ ద్వారా నేను వెల్లడించాలనుకున్నా. నేను ఇక పాలిటిక్స్లో ఈ పొజిషన్స్ ఇంతకుముందులాగా ఈ చైర్మన్లు ఏది చేసుకోవద్దు అనుకుంటున్నా. ఓన్లీ కొంత అనలిస్ట్గా ఉంటూ సమాజానికి ఏమైనా మనం చెప్పదలుచుకుంటే చెప్తూ, మొత్తం నా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ టోటల్ హెల్త్ కేర్ మీదనే పెట్టాలని. అంటే లాస్ట్ 15 ఇయర్స్ కింద నా హెల్త్ పాడైనప్పుడు అప్పటి నుంచి నేను కొంత హెల్త్ మీద బాగా కన్సర్న్ చూపెడుతూ వస్తున్నా. ఎప్పుడు డాక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఇవన్నీ చేస్తున్నా. అది ఇప్పుడు ఏంటంటే ఎల్డర్లీ కేర్ చాలా ఇంపార్టెంట్. అది పర్టికులర్గా నాకు చాలా దేశాలతో సంబంధాలు ఉన్నాయి. 35 కంట్రీస్ నేను పర్సనల్గా విజిట్ చేసినప్పుడు నన్ను ఆ కంట్రీకి టికెట్ తీసుకొని పిలిచిన వాళ్ళు, ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ ఇళ్ళల్లో షెల్టర్, ఎప్పుడు నేను హోటళ్ళల్లో ఉండలేదు ఏ దేశం పోయినా కూడా. వాళ్ళందరూ ఎప్పుడో ఒకసారి నాకు ఫోన్లు చేస్తుంటారు, మా నాన్న హాస్పిటలైజ్ అయ్యిండు, కొద్దిగా మీరు చూసుకోండి, మీరు ఫోన్ చేయండి డాక్టర్కు, బిల్స్ ఎక్కువ వేశారు కొంచెం చూడండి అని. ఇట్లా కోవిడ్ టైంలో అయితే విపరీతంగా వచ్చేటి. ఎవరో ఒకరు చేయాలి కదా. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐ పేరెంట్స్ కోసం అని మొదలుపెట్టాము. బట్ ఇక్కడ కూడా ఎట్లాగో ఎల్డర్స్కి మనం హెల్త్ కేర్ ఇచ్చినప్పుడు అందేశ్రీ లాంటి వాళ్ళు ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా, అయితే ఎవరైతే మనతో అసోసియేట్ అవుతారో, సర్వీసెస్ ఆప్ట్ చేస్తారో, వాళ్ళను డైలీ 3 times ఎల్డర్లీ ఎవరైతే క్రానిక్ ఇల్నెస్తో ఉన్న వాళ్ళు ఉన్నారో, జెరియాట్రిక్ కేర్ అంటే మామూలుగా ఏదో ఫోన్లు చేయడం మాట్లాడడం కాదు, వాళ్ళకు ఒక మానిటరింగ్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే డివైజెస్ డిజిటల్, చైనా నుంచి కానీ ఇక్కడ కానీ, ఒక హైదరాబాద్ సైంటిస్ట్, ఒక ఆయన సైంటిస్ట్ అని అనొచ్చు మనం, అతను కార్డియోవాస్కులర్ డాక్టర్, మీకు తెలుసు రవిశంకర్ పోలిశెట్టి గారు. ఆయన ఒక డివైస్ కనుక్కున్నాడు. అదేంటంటే ఇట్లా ఏలు పెట్టేస్తే మనకు 12 నిమిషాలలో బాడీలో ఉన్న 42 ఆర్గన్స్ గురించి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తుంది, కాంప్రహెన్సివ్గా వస్తుంది. డైలీ ఒకసారి మార్నింగ్ అట్లా చేసినట్టయితే ఆ మార్పులు కూడా మనం నోటీస్ చేయగలుగుతాం. అదే మార్పులు నోటీస్ చేసి మనకు గైడెన్స్ ఇస్తుంది. తర్వాత ఇట్లాంటి డివైసెస్ వచ్చినాయి, స్మార్ట్ వాచ్లు. ఇవి 1800 నుంచి
60,000. ఇప్పుడు నేను పెట్టుకుంది 50,000. ఇది యాపిల్ సంస్థది. నేను డైలీ మానిటరింగ్ చేసుకుంటా. లేవగానే ఫస్ట్ చేసేది ఏంటంటే ఈ మానిటరింగే. ఎంతసేపు నిద్రపోయినా, డీప్ స్లీప్ ఎంత, రెమ్ స్లీప్ ఎంత, కోర్ స్లీప్ ఎంత, అన్నీ ప్రతిదీ కూడా ఇందులో ఉంటుంది. దాన్ని బట్టి ఒకవేళ నాకు సరిపోలేదు అనుకోండి నిద్ర, మళ్ళీ కాసేపు పడుకుంటా. అట్లా నిద్రను మెయింటైన్ చేయడం 7 hours మినిమం. తర్వాత హార్ట్ బీట్ ఇలా కనబడుతుంది, మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత. నిద్రలో కూడా ఒక్కోసారి చాలా హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ రీజన్స్ ఏంటి, తర్వాత శ్వాస ఎన్నిసార్లు తీసుకున్నాం, ఇటువంటి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత మనకు SOS, ఎప్పుడైనా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు అందశ్రీ కుప్పకూలిపోయాడు, రాత్రిపూట ఎవరు లేరు బెడ్ దగ్గర, ఆయన కుప్పకూలంగానే చనిపోడు కదా, మాట రాదు. ఒక గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది అక్కడ, టైం ఉంటుంది, గోల్డెన్ మినిట్. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే డైరెక్ట్ డాక్టర్కి కాలిపోతుంది, పక్కనున్న గార్డియన్ పోతుంది. ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తాం. ఇంట్లో భార్య పిల్లలు ఇట్లా ఎవరైనా పక్కన ఉంటే ఆయన వన్న రూమ్లో ఎవరు లేరు, పక్క రూమ్లో ఉన్నారు, ఆయన మాట్లాడలేకపోయాడు. నిజంగానే ఈ ఫెసిలిటీ ఉండుంటే ఆయన బతికేవాడు. ఇమ్మీడియట్గా టేక్ కేర్ చేసేవాళ్ళు. కొంత CPR చేసి అయినా సార్బిట్రాల్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, నాలుగు కింద పెట్టుకుంటే 1/2 hour దాకా వాళ్ళకు మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా కొంతవరకు కాపాడగలుగుతాం. 1/2 hour సరిపోతుంది నియరెస్ట్ హాస్పిటల్ పోవడానికి. హైదరాబాద్లోనే కదా ఉన్నది. ఇట్లాంటివన్నీ కూడా మనము ఫస్ట్ ఎయిడ్ హెల్త్ కిట్ ఒకటి బెడ్ పక్కన పెట్టినట్టయితే వాళ్ళు బటన్ నొక్కగానే డాక్టర్ అడ్వైజ్ ఇస్తాడు. నీ బెడ్ పక్కన ఉన్న బాక్స్లో నంబర్ 1 కవర్ ఉంటుంది, అందులో సార్బిట్రాల్ ట్యాబ్లెట్ ఉంటుంది, 4 కింద పెట్టుకోండి. గార్డియన్ పెట్టేస్తారు, తర్వాత CPR చేస్తారు. ఈ లోపల అంబులెన్స్ వస్తుంది, పిక్ చేసుకొని పోయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏజ్డ్ వాళ్ళకి మెయిన్గా న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్లో NIN ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వాళ్ళు అందరికీ అందుబాటులో ఉండేటట్టు రోడ్డు మీదనే ఒక కౌంటర్ పెట్టారు. అంటే గోడ కట్ చేసి ఆ రూమ్ పెట్టి విండోలో నుంచి మనం ఆ బుక్స్ అన్ని తీసుకొని చదువుకోవచ్చు, పర్చేజ్ చేయొచ్చు. ఎవరు పట్టించుకోరు, బుక్స్ అమ్ముడే పోవు అక్కడ ఆ బుక్స్ ఉంటాయి అనేది కూడా ఎవరు తెలియదు. మనము నిజంగానే మనకు పోషణ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా తల్లులకు తెలియదు, తండ్రులకు తెలియదు, పిల్లలకు తెలియదు. జంక్ ఫుడే కాకుండా రకరకాల ఫుడ్స్ తింటుంటాం, వాటి వల్ల మన గట్ సిస్టమ్ పాడవుతూ ఉంటుంది. ఏ టైంలో తినాలనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. సన్రైజ్ నుంచి సన్సెట్ వరకే మనకు జీర్ణశక్తి అనేది రైజ్ అయ్యి మళ్ళీ ఫాలో అవుతుంటుంది. సాయంత్రం 5-6 తర్వాత ప్రోటీన్ తీసుకోకూడదు, ఫ్యాట్ తీసుకోకూడదు. ఒకవేళ కార్బోహైడ్రేట్ ఆకలి బాగా అయినప్పుడు ఓట్స్ లాంటివి తీసుకోవాలి, యాపిల్ తీసుకోవాలి. ఇట్లాంటి నాన్ వెజ్ రాత్రి 2 గంటలకు 12 గంటలకు పోయి డిన్నర్లలో తింటుంటాం. 3 AM బిర్యానీ, 4 AM బిర్యానీ అని ఉంది కదా. అది చాలామంది అయితే అది ఒక రెగ్యులర్ ఫీచర్. అది ఎందుకంటే డ్యూటీ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. అంటే సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. ప్రకృతిలో ఎట్లయితే సన్రైజ్ సన్సెట్ ఉంటుందో, సీజన్స్లో ఎట్లయితే వర్షాకాలం చలికాలం ఇట్లా వస్తాయి కదా, మన బాడీకి కూడా సర్కేడియన్ రిథమ్ అనేది ఉంటుంది. ఏ టైంలో పడుకోవాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి. అయితే నైట్ ఎందుకు పడుకోవాలి అంటే చీకట్లో మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. ఆ మెలటోనిన్ నిద్ర రావడానికి కారణమవుతుంది. ఇట్లాంటివన్నీ తెలియదు మనకి. ఎన్నో పుస్తకాలలో ఎంతో మనకు చెప్తుంటారు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, రాకెట్ సైన్స్ అంతా చెప్తుంటారు. కానీ నువ్వు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎట్లా తినాలి, ఎప్పుడు తాగాలి, ఏం తాగాలి, ఎంత తాగాలి, ఎట్లా తాగాలి, గ్లాస్ నోట్లో పెట్టుకొని తాగాలా, బయట నుంచి తాగాలా, పడుకుంటప్పుడు ఎడదిరిగి పడుకోవాలి, ఏ సబ్జెక్టు మీద హెల్త్కి సంబంధించి మనం 100 ఏళ్ళు బతకడానికి కావాల్సిన ఏది కూడా ఈవెన్ డాక్టర్లకు కూడా చెప్పారు. సరే వాళ్ళు ప్రత్యేకంగా 5 ఏళ్ళు మెడిసిన్ చదువుతారు కదా, వాళ్ళకు కూడా చెప్పారు. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఒకటి ఉంటుంది, అది ఒక చిన్న సబ్జెక్ట్, అంతకుమించి ఇంకేముండదు వాళ్ళకి. ప్రాక్టీస్లో అది వాళ్ళు చేయరు, డైటీషియన్లకు అప్పచెప్తారు. డైటీషియన్లకు కూడా ఓన్లీ డయాబెటిక్ ఇట్లాంటి కొన్ని అంశాల మీద ఉంటుంది తప్ప అది ఏముండదు. ఇంటిగ్రేటెడ్ సైన్స్ ఇప్పుడు మోడీ గారు ఏదో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. అది నిజంగానే ఇంట్రడ్యూస్ చేస్తే వండర్ఫుల్ స్టెప్ అది. ఇవన్నీ కూడా నేను తెలంగాణ ఉద్యమం కోసం ఎంత స్టడీ చేశానో, ఎట్లా జనాన్ని మేల్కొల్పడానికి మీడియాను ఎట్లా ఉపయోగించుకొని 25 సంవత్సరాలు ఎట్లా కష్టపడ్డానో, ఇది నేను ఇప్పుడు ఒక తపస్సులాగా టేకప్ చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ మొన్న November 1 నుంచే టీం వర్క్ స్టార్ట్ అయింది. ఒక 10 మందితో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది
మన తెలుగు వాళ్ళు 100 దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ కనెక్షన్స్, తర్వాత నేచురోపతి, ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ కనెక్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. విజయనగరం దగ్గర నుంచి నిజామాబాద్ దాకా, అటు అనంతపూర్ దాకా, ఇటు ఛత్తీస్గఢ్ భద్రాచలం దాకా అన్ని ఏరియాలలో ఉన్న ఎల్డర్ కేర్ అంతా కూడా టేకప్ చేస్తాను. అందులో ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా దీనిలో భాగం చేస్తున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది యాప్ అనేది? అంటే యాప్ అనేది మనం ఇప్పుడు ఇచ్చాము, వాళ్ళు ఒక 3 months తీసుకుంటారు యాప్ తయారు చేయడానికి. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింక్ అయి ఉంటుంది. ఓకే. సపోజ్ ఒక 1000 మంది 5000 మంది ఉంటే మనం మాన్యువల్గా ఆపరేట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ టార్గెట్ మేము 25,000 మంది ఎల్డర్ పీపుల్ను పెట్టుకున్నాం. అందులో ఒక 5,000 మంది డాక్టర్లు ఇంకా వీళ్ళు బతకరు అని చెప్పి దేవుడే దిక్కు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తుంటారు. చాలాసార్లు అవుతుంటుంది. ఇంకా మా దగ్గర ట్రీట్మెంట్ లేదు. ఒక 5,000 మంది ఆ పేషెంట్లే ఉంటారు. అయితే వీళ్ళకి ఏంటంటే మెయిన్గా న్యూట్రిషన్, వాళ్ళకు సర్వైవల్ కోసం న్యూట్రిషన్ ఇస్తుంటాం. అయితే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడిస్తున్నాం. ఒక్క కాలు సేమ్ టైం 1000 మంది కనెక్ట్ అవుతుంది. ఒక వాయిస్ మీతో సంభాషిస్తూ ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఇది, మీరు రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నారు? 2 అయింది. ఎన్ని గంటలకు లేచారు? 6 అయింది. 4 గంటలు కూడా పడుకోలేదు కదా మీరు, మీ ఆరోగ్యం ఏం కావాలి? ఒకవేళ రిపీటెడ్గా ఇదే వర్షన్ 3-4 సార్లు చెప్పింది అనుకో, మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను అంటే ఒక లేడీ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ ఎమోషనల్ బాండేజ్ కనబడుతుంది. తర్వాత రాత్రి 12 గంటలకు నేను దావత్కు పోయినా చికెన్ తిన్నాను అంటే నీ లివర్ ఏం కావాలి? నువ్వు రాత్రి 12 తింటే లివర్కి రెస్ట్ ఎప్పుడు ఇస్తావు? అంటే ఇట్లాంటి ఇంటరాక్ట్ అవుతూ ఇట్లాంటి సజెషన్స్ ఎంత డెవలప్ అయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఇంటరాక్షను తర్వాత వాళ్ళకి ఏదన్నా ఈరోజు ఉదయం ట్యాబ్లెట్ వేసుకున్నావా, నీకు బీపీ ఉంది కదా అంటే వాళ్ళకు ఫీడ్ ఇచ్చేటప్పుడే ఒక్కొక్క పేషెంట్ గురించి ఫీడింగ్ ఉంటుంది అన్నట్టు. అంటే నేను మర్చిపోతే నీకు హార్ట్ అటాక్ వస్తుంది కదా, బ్రెయిన్ హెమరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్ రిమైండర్స్ అంటాం. ఇప్పుడు ఇదే అందరికీ ఇట్లాంటి ఫెసిలిటీ ఉండుంటే చనిపోకపోవు కదా కనీసం. ఒక థ్రెట్ అనేది మనిషి ఎప్పుడు కూడా ఫియర్ ఆర్ ఫేవర్, తనకు నచ్చని పని చేయించాలన్నా, తను బద్ధకంగా ఉండే పని చేయించాలన్నా, సస్తాం అనే భయం అన్న పెట్టాలి, ఇది వాడితే బతుకుతాం అనే కోరిక అన్న క్రియేట్ చేయాలి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పని చేస్తుంది డైలీ. తర్వాత వాళ్ళకి ఏమన్నా హ్యూమన్ సర్వీసెస్ కావాలన్నా, హాస్పిటల్లో బిల్స్ పే చేయలేరు, డిశ్చార్జ్ అయినప్పుడు పాలియేటివ్ సర్వీసెస్, రిహాబ్ సెంటర్స్, తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా ఒక నర్సు, ఇవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో వాళ్ళకి తెలియదు. అసలు అన్ని కనెక్ట్ టోటల్ హెల్త్కి సంబంధించి ఎన్ని అవసరాలు ఉంటాయో, ఆఖరికి ఒక అబ్బాయి మాకు కావాలి అంటే కూడా ఆ అబ్బాయిని కనెక్ట్ చేయడం. వీళ్ళు ఎవరైతే బ్లడ్ శాంపుల్ తీసుకుంటారో పీరియాడికల్ చెకప్స్ అందరూ మర్చిపోతుంటారు. నేను చాలామందిని 70 ఏళ్ళు దాటిన వాళ్ళని అడిగాను, మీరు టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నారంటే 2 years కింద చేయించుకున్నాం. ఫుల్ బాడీ చెకప్ ఎప్పుడు అంటే 3 years అయి ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఎంతకాలం అయింది? 1 year అవుతుంది. 4 monthsలో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ మారిపోతాయి, హార్ట్ అటాక్ వచ్చే అవకాశము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఈ ఎండోథీలియల్ సెల్స్ అని ఉంటాయి. అది మ్యూకస్ మెంబ్రేన్ లాగా గట్లో తర్వాత నర్వ్స్లో ఉంటుంది. దాని మీద ఈ వ్యాక్సిన్ అటాక్ చేస్తున్నది. వ్యాక్సిన్ అంటే వైరస్సే. దేనికైనా ఆ వైరస్కు యాంటీ తయారు చేయాలంటే యాంటీడోట్ అది ఆ వైరస్ నుంచే తీస్తారు. ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల మనకు కోవిడ్ పాజిటివ్ రాలే, కానీ ఆ వ్యాక్సిన్లో ఉన్న వైరస్ మన బాడీలో ఉంది. ఇదేం చేస్తున్నదంటే ఈ మధ్య సడన్ హార్ట్ అటాక్స్కు కారణమవుతున్నది. మొన్న ఎర్రోల శ్రీనివాస్ ఫాదర్ చనిపోయాడు హార్ట్ అటాక్తో. నేను అడిగితే అన్నీ కరెక్టే ఉన్నాయన్న, టెస్టులు అన్నీ చేయించాము. ఆయన ఇదివరకు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఉంటుంది. నేను అన్నీ చేయించాను, ఏమీ లేదు, అసలు నో ఫాల్ట్ అన్నాడు. నేను కూడా చనిపోయిన మా ఇంటి పక్క ఒకతను ముస్లిం చనిపోయాడు, ముందు రోజే పోయి టెస్టులు అన్నీ చేయించుకున్నాడు. నేను కూడా చూశాను రిపోర్టు, అందులో ఏం లేదు, నెక్స్ట్ డే చనిపోయాడు. అంటే ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ విపరీతంగా వస్తుంది. దానికి ఒక 500 rupees కిట్ తయారు చేశాం మేము, ఆయుర్వేదిక్ కిట్. దానిలో ఏంటంటే మార్నింగ్ 3 days 3 టీలు తాగాలి, ఈవినింగ్ 3 days 3 teas తాగాలి. లివర్లోంచి వ్యాక్సిన్ ఎఫెక్ట్ పోయి ఇమ్మీడియట్ రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే డెత్తే కాదు, బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, తర్వాత వాళ్ళకి రకరకాల షిఫ్టింగ్ పెయిన్, ఇట్లాంటివన్నీ, ఇరిటేషను, ఇవన్నీ తగ్గిపోయినాయి. చాలామంది మీద మేము స్టడీ చేసాం. ఒక
అంటే మంచి హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ తయారు చేస్తాడు, లివర్ మీద పిహెచ్ చేసిన వాళ్ళు. ఇప్పుడు మైగ్రేన్ ఉంటుంది, మైగ్రేన్కి అలోపతిలో మెడిసిన్ లేదు, కానీ ఈ టీల ద్వారా మనం 730 టీలు ఉన్నాయి మా దగ్గర. ఈ టీలు మనకు అన్ని రకాల, నిద్ర రాకపోతే కూడా టీ ఉంది, లావెండర్ టీ అంటాం. ఆ టీ తాగితే నిద్ర వస్తుంది, ఆ లావెండర్లో మెల్టోనిన్ ఉంటుంది. ఇట్లా ఫ్లవర్స్ నుంచి ఈ టీలన్నీ కూడా టీ పౌడర్ లేకుండా ఓన్లీ ఫ్లవర్స్ ఇట్లాంటి వాటి నుంచి. ఈవెన్ క్యాన్సర్ ట్యూమర్స్ను కూడా మనం వీటితో తగ్గించవచ్చు. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అట్లని చెప్పి అలోపతిని ఇగ్నోర్ చేయట్లేదు. ఎమర్జెన్సీ అన్నప్పుడు అలోపతి, ఇంకా ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ తప్ప వేరే దిక్కుండదు. ఇవాళ వాళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్ చేంజ్ చేస్తే వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వరు. ఒక ఆర్గనైజేషన్ తరఫున మేము ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం, మీరు రియల్ ఛార్జెస్ను తీసుకొని మీ మార్జిన్ పెట్టుకోండి, మీరు ఎక్కువ తక్కువ వాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. తర్వాత అదే వాళ్ళ పిల్లలు ఎన్ఐఆర్ఐ ఎక్కడెక్కడో ఉంటారు 100 దేశాల్లో, వాళ్ళకి అక్కడ ఒక్కోసారి డాక్టర్ అపాయింట్మెంట్ దొరకదు, చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి విపరీతమైన ఖర్చు ట్రీట్మెంట్, కొన్ని దేశాల్లో ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకి మెడికల్ టూరిజం, ఇవన్నీ కూడా నామినల్ సర్వీస్ ఛార్జెస్తో చేస్తాం. ఇది ఇప్పుడు నేను ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్ ఫర్ దిస్ కాజ్. అంటే ప్రాణాలను నిలబెట్టడం కంటే ఇంకేదో గొప్పదని నేను అనుకోవట్లేదు. సరే తెచ్చిన తెలంగాణను ఏం చేసుకోవాలనో రేవంత్ రెడ్డి, కేటీఆర్ చూసుకుంటారు, కానీ ఈ పని చేయాల్సింది అయితే ఎవరు చేయట్లేదని నాకు అనిపించింది. నేను గూగుల్ అంతా సెర్చ్ చేశాను, ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి సర్వీసెస్ ఇచ్చే సంస్థ ఇండియాలోనే లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. సో ఇట్లా చేయడం వల్ల మనం ఇట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోగలుగుతాం అనేది. ఇప్పుడు బాలగోపాల్ గారిది ఏంటంటే అల్సర్ ఉండే, ఆయన ఎవరిని అడగకుండానే పెయిన్ బాగుందని చెప్పి పెయిన్ కిల్లర్ తీసుకున్నాడు. ఆ పెయిన్ ఎందుకు వచ్చిందంటే సైలెన్సర్ కాలు తగిలి కాలు బర్న్ అయింది కొంచెం. ఆ బర్న్ బాధ ఉంటుంది కదా, పెయిన్ కిల్లరు అల్సర్స్ ఉన్న వాళ్ళకు ఏ పెయిన్ కిల్లర్ పడితే ఆ పెయిన్ కిల్లర్ ఇవ్వకూడదు, అండర్ మెడికల్ డాక్టర్ గైడెన్స్తో తీసుకోవాలి. ఓవర్ ది కౌంటర్ అడిగాడు ఆయన, సరే పెద్ద మనిషి కదా, ప్రిస్క్రిప్షన్ అడగకుండా ఇచ్చేసారు వాళ్ళు. ఇమీడియట్ అక్కడనే కుప్పకూలిపోయాడు. అల్సర్స్ ఉన్నప్పుడు అన్ని రకాల మెడిసిన్ పడవు. జిట్టా బాలకృష్ణారెడ్డి తన సొంత డైట్ పెట్టుకొని ఎవరో చెప్పిండ్రు, ఆ డైట్తో చేస్తున్నారు. నేను చెప్పిన కొంతమంది నాయకులు అలోపతి పట్ల విసిగిపోయారు, పేరు తర్వాత చెప్తాను, దేశమంతా గుర్తుపట్టగలిగే నాయకులే. అలోపతి పట్ల విసిగిపోయి ఎవరో చెప్పిన డైటు, ఇంకెవరో చెప్పిన ఇది, ఇట్లాంటి వాటికి దిగుతున్నారు. ఇది లివర్ గురించి ఒక పరిపూర్ణమైన జ్ఞానం లేకపోతే ఏ డైట్ ఇచ్చినా కూడా అది ఒక్కోసారి అడ్వర్స్ కావచ్చు. గట్ లీకీ గట్ అంటాం, దాంతో యాంటీ ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడు గట్ మీదనే మొత్తం స్టడీ అంతా. ఆ గట్టును మనం దృష్టిలో పెట్టుకోకుండా ఎవరు ఏది ఇచ్చినా, అంటే ఇచ్చే వ్యక్తికి ఆ గట్ నాలెడ్జ్ లేకపోతే బతకడం కష్టం. అలోపతిని ద్వేషించడం కాదు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ను దానికి నిజంగానే ఈక్వల్ అవుతుందా కాదా, రేర్ సిచ్యువేషన్లో మనం యాంటీబయాటిక్ తీసుకోవాలి, లేదంటే గట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. ఆ రేర్ సిచ్యువేషన్ అసెస్ చేయగలగాలి. దానికి ఈక్వల్ ఏంటి, నీకు అలోపతి సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తున్నాయి అనుకున్నప్పుడు, అలోపతి వల్ల నీకు రిజల్ట్స్ రావట్లేదు అనుకున్నప్పుడు, ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టో, క్వాలిఫైడ్ ఆయుర్వేద, లేకపోతే హోమియో, లేకుంటే సిద్ధ, యునాని, న్యాచురోపతి, అట్లాంటి క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర పోవాలి తప్ప, ఇప్పుడు నేను కంపెనీ పెట్టినా నేను ఇయ్యను వైద్యం, డాక్టర్ ఐ విల్ కనెక్ట్ అంతే. నాది ప్లాట్ఫామ్ ఒక ఊబర్ లాగా, కారు నాది కాదు, డ్రైవరు నాది కాదు, సర్వీసెస్ని కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామందికి కేవలం గూగుల్ చూసిపోతున్నారు, అట్లా కాదు కదా. ఎవరికి ఇప్పుడు ఏజీ నాగేశ్వర రెడ్డి ఉన్నాడు, ఈజ్ అ యూనిక్ స్పెషల్ డాక్టర్. ఆయన ఎందుకు వచ్చినాయి 3 పద్మాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఈజ్ అ జీనియస్. ఆయన గట్తో లింక్ చేస్తున్నాడు. కాబట్టి ఏ డాక్టర్ దగ్గర పోవాలనేది కూడా తెలియక చాలామంది డాక్టర్ల చేతిలో కూడా చనిపోతుంటారు. అంటే కొంతమంది తెలిసి తెలియక వాళ్ళ కండిషన్ అనేది మొత్తంగా స్టడీ చేసే డాక్టర్లు ఈ రోజుల్లో లేరు. ఇప్పుడు ఉదాహరణకి వెనకటి రోజుల్లో నాలుక చూపెట్టమనేవారు, కళ్ళు చూపెట్టమనేవాళ్ళు, చెస్ట్ వెనకాల కూడా స్టెత్ పెట్టి చూసేవాళ్ళు. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ అయినాక కొమ్మలను పట్టుకొని వేలాడుతున్నారు తప్ప మొత్తం శరీరం మీద పరిపూర్ణ జ్ఞానం అనేది అంత టైం వాళ్ళకు ఉండదు. నాలెడ్జ్ లేదని నేను అన్నా, టైం ఉండదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఎవరు కూడా అందేశ్రీలాగా సొంత వైద్యాలు కానీ లేకుంటే సొంత నిర్ణయాలు కానీ తీసుకుంటున్న మెడికేషన్, అది డయాబెటిక్ కావచ్చు, అది బీపీ కావచ్చు, అది న్యూరో ప్రాబ్లం కావచ్చు, అది బ్లడ్ థిన్నర్స్ లాంటివి కావచ్చు, ఆల్ ఆఫ్ సడన్గా ఆపకూడదు. అది కూడా ఆపాలనుకుంటే అండర్ సీరియస్ మెడికల్ సూపర్విజన్. ఇంకొకటి కూడా చెప్తాను,
ఈ మధ్య కీటో డైట్ వచ్చింది. నేను వ్యక్తుల పేర్లు తీసుకోను. మొన్న ఒక ఫ్రెండ్ అమెరికాలో భార్యను దించి పిల్లల దగ్గర ఓ 4 రోజులు ఉందాం అనుకున్నాడు. ఆయన బాగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు, మహిళా సంఘాలు, మహిళలకు ఎక్కువ సేవ చేస్తుంటాడు. వాళ్ళకి ఏదున్నా కూడా ప్యాథటిక్ సిచ్యువేషన్ వచ్చినా దవాఖానాలో జాయిన్ చేయడం ఇదంతా చేస్తుంటాడు. అటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. ఆయన ఏం చేసిండు, నా ఇక్కడ అనవసరంగా అమెరికాలో నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, నేను వస్తా, మీరు తర్వాత రండి అని చెప్పి వచ్చేసిండు. కొంచెం ఏదో ఓవర్ వెయిట్ ఉన్నా అని రావడమే కీటో డైట్ స్టార్ట్ చేసిండు. 6th డే కుప్పకూలిపోయాడు, 6వ రోజే. ఎందుకంటే కీటోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుంటాయో, ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తుల్లో కీటోన్స్ రిలీజ్ అవుతుంటాయి కదా, అది డాక్టర్ సూపర్విజన్లో ఉండకపోతే, ఒక డైటీషియన్ కానీ ఒక డాక్టర్ కానీ అవి ప్రాణాంతకం, మానిటర్ చేయకపోతే ప్రాణాంతకం అవుతుంది. ఆయన ఏమున్నది మామూలే కదా, మనకు గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ప్రోటీన్ మెటబాలిజంలకు, ఫ్యాట్ మెటబాలిజంలకు పోతుంది కదా అని చెప్పి సొంత ఆలోచనలతో ఈ గూగుల్ ఒకటి కూడా ఇది ప్లస్ మైనస్ కూడా హెల్త్ నాలెడ్జ్ ఇస్తుంది, హాఫ్ నాలెడ్జ్తో చంపేస్తుంది. ఈ గూగుల్ చూసుకొని ఇంకెవరో చెప్పిన వీడియోలు చూసి ఈ సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు కూడా చాలామంది చంపేస్తున్నాయి. ఎంతోమంది చనిపోయారు కీటో డైట్ సరిగా ప్రాపర్గా మెయింటైన్ చేయక. అది తప్పని నేను అన్నా, కీటో డైట్ వాడడం తప్పని నేను అన్నా. కీటో 2 రకాలు ఉంటుంది, వెజిటేరియన్ కీటో ఉంటుంది, నాన్ వెజిటేరియన్ కీటో ఉంటుంది. దాని గురించి అవగాహన పెంచుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం డాక్టర్ సూపర్విజన్లో ఉండాలి. పోనీ వాళ్ళ సూపర్విజన్ అన్న ఉండాలి. ఎవరైతే అది ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ సూపర్విజన్లో, మానిటరింగ్ సిస్టంలో అయినా వీళ్ళు ఉండాలి. సొంతంగా ఆయన కూడా చనిపోయాడు, 6th డే చనిపోయాడు. ఇటువంటి ఎవరు కూడా చేయకూడదు అనేది నా అప్పీల్ అందరికీ. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అయితే మీ యాప్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హోప్ఫుల్లీ తొందరలోనే వాళ్ళకి అందుబాటులోకి వస్తుందని. థ్యాంక్ యూ అండి.